నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ A to Z ఫార్మా గురు. ముందుగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో మా నుండి వచ్చే వీడియోస్ ఏదైతే ఉంటుందో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసి WHO ORS అండ్ ORSLకి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏందో తెలుసుకుందామండి. ముందుగా WHO ORS గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో ఇందులో వచ్చేసి ఒక 5 పాయింట్లు ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి కంప్లీట్గా ఇది డాక్టర్ ఫార్ములా అండి. సో దీనిలో వచ్చేసి కాంపోజిషన్స్ వచ్చేసి ఖచ్చితంగా ఉంటుందండి. గ్లూకోజ్ అండ్ సోడియం క్లోరైడ్, పొటాషియం ట్రైసోడియం క్లోరైడ్ ఉంటుందండి. మూడో పాయింట్ వచ్చేసి ఇది తీవ్రమైన డిహైడ్రేషన్ అనగా వాంతులు, విరోచనాలు, శరీరంలో నీరు తగ్గడము లాంటి సమస్యలు ఉన్నప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు ఇది తీసుకోవచ్చండి. దీనిని ఫోర్త్ పాయింట్ వచ్చేసి దీనిని పిల్లలు, పెద్దలు అందరూ తీసుకోవచ్చండి. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి డయాబెటిక్ పేషెంట్స్ అండ్ కిడ్నీ రిలేటివ్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు మాత్రము డాక్టర్ గారి సలహా మేరకు తీసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు ORSL గురించి తెలుసుకుందాం. దీంట్లో కూడా ఒక 5 పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటుందండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇది ఒక ప్రైవేట్ కంపెనీ తయారు చేస్తుంది ఇది. సో సెకండ్ వచ్చేసి దీనిలో ఫ్లేవర్స్ అండ్ గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుందండి. మూడో పాయింట్ వచ్చేసి డీహైడ్రేషన్లో వాడవచ్చు, కానీ వాంతులు, విరోచనాలు అయినప్పుడు మాత్రము ఇది వాడకూడదండి. అండ్ నాలుగో పాయింట్ వచ్చేసి 5 సంవత్సరాల పైన ఉన్నవారు ఎవరైనా ఇది తాగవచ్చండి. ఐదో పాయింట్ వచ్చేసి షుగర్ అండ్ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వారు మాత్రం డాక్టర్ గారి సలహా మేరకే వాడాల్సి ఉంటుందండి. మోస్ట్ ప్రాబబ్లీ అవాయిడ్ చేయడం మంచిదండి. థ్యాంక్ యూ అండి. ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో మా నుండి వచ్చే వీడియోస్ ఏదైతే ఉంటుందో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. థ్యాంక్ యూ.